పాస్టర్ గారు పెదగాలపాడు పిడుగురాళ్ళ సమీపంలో పెదగాలపాడు గ్రామంలో వ్యాప్తి చర్చలో ప్రస్తుతం సంఘాభ్యాపం చేస్తున్నారు. ఆయన విద్యాభ్యాసం ఇవన్నీ పాస్టర్ గారు చెప్తారు. మన సంఘ కాపరి నేకుల ప్రదాస్ గారు రైల్వే మెసేజ్ నిమిత్తం నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. మనకి ఈ పాస్టర్ గారు రైల్వే మెసేజ్ నిమిత్తం గతంలో అప్లై చేసి ఉన్నారు సంఘానికి. ఈ వారం వారికి సమయం ఇవ్వడం జరిగింది. మన సంఘ కాపరికి ప్రకాశ్ గారికి మంచి సంఘం ఏర్పాటు చేయబడాలని మీ అందరూ ప్రాంతంలో ప్రార్థించండి. అలాగే మన సంఘానికి కూడా ఒక మంచి దైవ సేవకుడు రావాలని ప్రార్థించాలనుకోవచ్చు. ఈ సమయాన్ని పాస్టర్ గారు చెప్తున్నాం. పాస్టర్ గారు ఆయన కుటుంబాన్ని గురించి పరిచయం చేసుకున్న తర్వాత వాక్యాన్ని వివరిస్తారు. మధ్యాహ్నం పాస్టర్ గారి సతీమణి గారు వస్తారని చెప్పారు. వీలైతే స్త్రీ సమాజం మధ్యాహ్నం 3 గంటలకి ఏర్పాటు చేసుకోండి. ఆమె ఆ స్త్రీ సమాజంలో పాల్గొనాలని మధ్యాహ్నం వస్తున్నారు. ఉదయం అక్కడ సంఘాన్ని నడిపించి మధ్యాహ్నం వస్తారని తెలియజేశారు కాబట్టి మధ్యాహ్నం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్త్రీ సమాజం సంఘం ఈ ఆరాధనాంతరం మాట్లాడుకొని ఆ మేరకు సిద్ధపడాలని చెప్పి కోరుతూ ఈ సమయాన్ని కాపరిగా పెట్టారు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చెప్తాం, చేతులున్న వాళ్ళంతా ఒకసారి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఇచ్చిన వాక్య భాగం నిమిత్తము ప్రార్థన చేసుకుని నన్ను పరిచయం చేసుకుని తదుపరి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం. అందరం తలవంచుగా ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడని ఘనమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు 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 చేసుకున్నాం తండ్రి. అయా అల్పూర్ణైన మమ్మల్ని ప్రభువా ఈ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు. వాక్యం మీది బిడ్డలోకి వారు ప్రభువా అయా నన్ను శివుచారు నన్ను పరిచయం ఆ యొక్క పరిచర్య మా యొక్క విధానం మీకు ఎదిగినటువంటి గొప్పదేమో మమ్మల్ని ప్రభావ ఇక్కడి వరకు నడిపించిన స్తోత్రాలు. మీ సన్నిధిలో నిలబడడానికి ఏమాత్రము అర్హత లేని మమ్మల్ని ప్రభావ ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టకరమైనటువంటి పరిచర్య చేయడానికి మీకు చూపించాము. నువ్వు బాగున్నా నమ్మవద్దు, నేను నిన్ను బలపరచుకుంటాను అని ఇర్మియాతో మాట్లాడినటువంటి చిన్న వయసులోనే మమ్మల్ని బలపరుస్తూ మీ యొక్క పరిచర్యలోకి నడిపిస్తున్న స్తోత్రాలు తండ్రి. అయా ఘనమైన నామానికి స్తోత్రాలు. ఆయన ఘనమైన నామానికి స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. బలహీనమైనటువంటి ఘట్టాలను మమ్మల్ని బలపరచండి. నీవు నోటి కూరగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. అయా ఉన్నతమైన మీ కృపను మీ పరిశుద్ధాత్మ నడిపింపును దయచేయండి. వినిచున్న ప్రతి ఒక్కరికి ప్రభు మీ వాక్యం అర్థమవులాగున్నా మీ కృప చూపించండి. గ్రహించే మనస్సును వినేటువంటి చెవులను దయచేయండి. అయా మీ కృప మీ కాపుదలను గ్రహించి అనిపించండి. అయా శ్రేష్టమైనటువంటి వర్తమానం అందించబడటానికి అనేకులు ప్రభు సిద్ధపడుటకు అయా మీ రాకడకు ప్రభు సిద్ధపడుటకు మీ కృప చూపించండి. అయా మీ రాజ్యం కొరకు ఆయత్తపడుటకు సిద్ధపరచండి. అయా ప్రాముఖ్యమైనది ఈ వాక్యము ద్వారా సంఘాలు కట్టబడటానికి మీ కృప చూపించండి. విలువైనటువంటి మీ మాటలు అందించమని ప్రార్థన చేస్తున్నాను. నన్ను సంపూర్తిగా విశ్రమించాలని భద్రపరుచుకున్నాను. అయా మీ వాక్యము ద్వారా మీరు మాట్లాడుతున్నాను. యేసు ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది. చదువుకున్న వాక్య భాగాన్ని
మంచిది. ఆ యొక్క పరిచయం అది తాడికొండ గ్రామం, గుంటూరు పక్కన తాడికొండ, పెద్దపల్లి తాడికొండ గ్రామం. అది నేను బైబిల్ ట్రైనింగ్ చేయడానికి, దేవుని పరిచయం చేయడానికి మా ఇంట్లో ఎవరు పాస్టర్స్ లేరు. అయితే అయినప్పటికీ నేను దేవుని పరిచయం చేయడానికి దేవుని సంకల్పం చొప్పున నాకు సాక్ష్యం చాలా పెద్దది. నేను సాక్ష్యం చెప్పగానే సండే స్కూల్ పరిచర్య నుంచి నా జీవితం ప్రారంభించబడింది. సండే స్కూల్ నుంచి తెలుగు బాప్టిస్ట్ చర్చ్ అంటే తెలుగు బాప్టిస్ట్ చర్చ్ విశ్వాసం అంటే వాక్యం చేత కట్టబడినాడు. దేని చేత? వాక్యం మనకు బాగా తెలుసు కదా. అనుకున్న బాప్టిస్ట్ విశ్వాసులు అంటే చెప్పేది అంటే వాళ్ళు వాక్యం బాగా చదువుతారు, ఆ వాక్యం మనకు బాగా తెలుసు. చాలామంది ఈ చర్చి గురించి ఆలోచన చేసినప్పుడు ఈ చర్చి ఎలా ఉండేదో తెలియదు. చాలా సంవత్సరాలు పెద్ద చర్చి. ఇప్పుడు రాగానే ఈ చర్చి చూడగానే నేను ఆశ్చర్యపోయాను. నేను ఎప్పుడు ఇటు వెళ్తున్నా కానీ ఎప్పుడు చర్చి చూడలేదు. అయినప్పటికీ దేవుని కృప చొప్పున ఒక మాటలో చెప్పాలి అంటే మీ అందరికీ ఈ వాక్యము చెప్పటం అనేది నాకు పెద్ద సవాల్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే నేను ఏసీటీసీలో ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా అంత టెన్షన్ పడలేదు. ట్రైనింగ్ చేసేటప్పుడు ఏసీటీసీలో నేను ట్రైనింగ్ చేసేటప్పుడు బీడీ ట్రైనింగ్ చేసేటప్పుడు అక్కడ ఒక మెసేజ్ చెప్పాలి. సర్మన్ టీచర్స్ ఫ్యాకల్టీ మొత్తం బయట మాకు కూర్చుంటారు. మరి మాకు మార్కులు వేస్తారు. ఎలా చెప్పావు, ఏం చెప్పావు అని మార్కులు వేస్తారు. వాళ్ళు వెనక మన కూర్చున్నారని తెలవగానే ఈ టెక్స్ట్లు కనిపించవు అనుకునేవి మొత్తం చాలా ప్రిపేర్ చేస్తాం, చాలా సిద్ధపడాలి, చాలా చెప్పాలి, ఇంకా ఏదో చెప్పాలని వస్తాం. ఆడ రాగానే మనం చూడగానే ఎట్లా అంటే బాగా గాలిని బెలూన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక పిన్నిసి పెట్టి అని పొడిస్తే ఎట్లా పగిలిపోయిందో అట్లా ఉంటుంది. ఇప్పుడు నా పరిస్థితి కూడా అంతే ఉంది. ఎందుకంటే మళ్ళీ మా కాలేజీలో ఈ కోడ్ అన్నీ చూసి మా కాలేజీ వాతావరణం అన్నీ చూసి మా కాలేజీ వాతావరణం నా కళ్ళ ముందు కనబడుతుంది. మరొకసారి దేవుని చిత్తమో ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ నిలబడటం మాత్రమో నాకు దేవుడు ఇచ్చిన ధన్యత. మంచిది. ఈ అవకాశాన్ని నేను బీడీ చదువుతున్నప్పుడు మా ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులు సహకరించేవి కాదు. పాస్టర్ గారు ట్రైనింగ్ పోతాను నేనంటే మా అమ్మ నాన్న మాట ఏంటంటే పని లేనోళ్ళు, బతకలేనోళ్ళు, అంతకుముందు బతకలేనోళ్ళు బడిపొంతులు అవుతారు తెలుసా. బతకలేనోళ్ళు బడిపొంతులు అవుతారు అనేవాళ్ళు అంట ఆ కాలంలో. అయితే ఇప్పుడు బతకలేనోళ్ళు, చదువు రాని వాళ్ళు, మొద్దులు పాస్టర్ ట్రైనింగ్కి వెళ్తారు అని మా అమ్మోళ్ళు నన్ను వద్దన్నారు. మేము సంపన్న కుటుంబం నుంచి ఉన్నవాళ్ళం కాదు, కానీ వ్యవసాయం చేసుకునేటువంటి కుటుంబం. సంవత్సరానికి 1,00,000 రూపాయలు కట్టాలంటే కట్టలేము. కనుక వద్దు, మన స్తోమతకి మించింది వద్దు అని చెప్పేసి ఆగిపోమన్నా. లేదు, ఏసీటీసీ అంట అక్కడ చదివితే బాగుంటుందంట అని చెప్పేసి మాకు తెలిసిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళటము, చదవటము. దేవుడే ప్రతి నిమిషం ఆయనకి నేను కృతజ్ఞుడిగా ఉన్నాను. ఎందుకంటే నేను ఆ కాలేజీలోకి వెళ్ళినప్పుడు అందరూ పాస్టర్ గారి కొడుకులు లేదా బిషప్పుల కొడుకులు పెద్ద పెద్దోళ్ళు ఉన్నవాళ్ళు, లేనోళ్ళు కూడా ఉన్నారు. కానీ మన బాప్టిస్టులో తక్కువ. అంటే మనమే ఫీజు కట్టుకోవాలి, మనమే అన్నీ చేసుకోవాలి. కాబట్టి అలా నా జీవితాన్ని నేను బీడీ చేశాను. బీడీ 4 సంవత్సరాలు చదవడానికి చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. కానీ దేవుని కృప వలన బీడీ ఫైనల్ ఇయర్లో ఉండగానే నాకు పెదగార్లపాడు సంఘంలో టైప్ మెసేజ్కి వెళ్తే వాళ్ళకి నచ్చి అక్కడ తీసుకున్నారు. తదుపరి మేము ఇప్పుడు 2 సంవత్సరాలు అక్కడ పరిచయం చేశాం. తర్వాత ఇక్కడ టైప్ మెసేజ్ పడిందంటే ఒక ప్రార్థన చేసుకొని మేము ఇక్కడ
ఇక్కడికి రావడం జరిగింది. ఏదేమైనప్పటికీ నా గురించి చెప్పడానికి చాలా ఎంత విశేషమైనటువంటి మాట కాదు కానీ నా పరిచయం, నేను బీడీ చదివాను. పాస్టర్ గారు కూడా నాతో పాటు సెకండ్ ఇయర్లో నుంచి యాడ్ అయింది. అంటే ఆమె కూడా సిటిహెచ్ సర్టిఫికేట్ ఇస్తారు, 2 years 3 years అట్లా. పాస్టర్ గారు కూడా అక్కడే గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అక్కడే మేమిద్దరం అక్కడే ట్రైన్ అయ్యాం. అక్కడ పాస్టర్ గారు కూడా ట్రైన్ అయింది. మాకు చిన్నపిల్లల పరిచర్యైనా, యవనస్తుల పరిచర్యైనా, చాలా ఉమెన్స్ పరిచర్యైనా కూడా చాలా ఇష్టము. సండే స్కూల్ పరిచర్య, అన్నిటికన్నా సండే స్కూల్ యవనస్తుల పరిచర్య అంటే చాలా ఇష్టము. మా గురించి ప్రార్థన చేయండి. వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అర్ధగంట సేపు మెసేజ్ అన్నారు. సమయం ఇక్కడ నేను తినను, కానీ ఇక్కడ కొన్ని మాటలు నేను చదివి వినిపించి ముందుకు వెళ్తాను. మత్తయి సువార్త 16వ అధ్యాయము మత్తయి సువార్త 16వ అధ్యాయము 24వ వచనం నుంచి చదువుకున్నాం. ఎవరైనా చదవగలిగిన వారు? అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపకోని ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణము రక్షించుకుని వాడు దాన్ని పోగొట్టుకును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకుని వాడు దానిని దక్కించుకును. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే తనకేమి ప్రయోజనము? ఒక మనుషుడు తన ప్రాణమును ప్రతిగా ఏమి ఇయ్యగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవరి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇచ్చును. చాలు, మంచిది. మీ అందరికీ తెలిసిన వాక్య భాగమే. యేసుక్రీస్తు మొట్టమొదటిగా మనం బైబిల్ గ్రంథంలో సిలువ అనే మాట మొట్టమొదటి ప్రస్తావించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఎవరు? యేసుక్రీస్తు మాత్రమే మొట్టమొదట సిలువ అనే విషయాన్ని ప్రస్తావించాడు. సిలువను గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 38వ వచనంలో ఆయన సిలువను గురించి మొట్టమొదట మాట్లాడాడు. తర్వాత రెండోసారి యేసుక్రీస్తు 16వ అధ్యాయం 24వ వచనంలో సిలువను గురించి మాట్లాడాడు. ఈరోజు నేను చెప్పబోయేటువంటి వాక్యం ఏంటంటే, ఆయన్ని వెంబడించేవాడు ఎలా ఉండాలి అనే విషయాన్ని నేను ఈరోజు మీకు తెలియపరచాలని అనుకుంటున్నాను. అయితే దేవుళ్ళ జ్ఞాపకం ఉంచుకోండి, యేసుక్రీస్తు సిలువను గురించి ప్రస్తావించాడు. సిలువ అంటే ఏంటి? సిలువను గురించి ఎందుకు ప్రస్తావించాడు దేవుడు? యేసుక్రీస్తు సిలువను గురించి ఎందుకు ప్రస్తావించాడు? ఒకసారి ఆలోచన చేస్తే ఆయనకు తెలుసు సిలువ మరణం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆయనకు తెలుసు ఆయన సిలువ వేయబడతాడని, అనేకుల చేత దూషించబడతాడు, కొట్టబడతాడు, గాయపరచబడతాడు అని యేసుక్రీస్తుకు తెలిసి కూడా ఎందుకు సిలువ గురించి చెప్పాడు అని అంటే, తను వెళ్ళినటువంటి మార్గాన్ని, తను వెళ్ళినటువంటి ఉద్దేశాన్ని తన శిష్యులకు తెలియపరచాలని ఇష్టపడ్డాడు. తన ఎలాగైతే సిలువ మోయబోతున్నాడో, తను ఎలాగైతే సిలువను ధరించుకుని ఉన్నాడో, సిలువను ఆయన మోసాడో, తనను వెంబడించే వాళ్ళు కూడా అలా ఉండాలని ఆయన వాళ్ళని ట్రైన్ చేయడానికి, వాళ్ళని సిద్ధపరచడానికి శిష్యులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు జ్ఞాపకం ఉంచుకోండి, పిడుగురాళ్ళ నుంచి సతనపల్లి వచ్చే బస్కి యాక్సిడెంట్ అయింది అని తెలిస్తే ఆ బస్ ఎక్కుతావు నువ్వు? హల్లెలూయా చెప్పాలి. వింటున్నారు లేదో తెలియదు. హల్లెలూయా. సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వెళ్ళే బస్కి యాక్సిడెంట్ అయింది, పలానా నెంబర్ బస్కి అని తెలిస్తే నువ్వు ఆ బస్ ఎక్కుతావా? చెప్పాలి. ఎక్కుతారా? ఎక్కరా? ఎందుకు? యాక్సిడెంట్ అయితే తెలిసిందిగా, అందుకనే మేము ఆ బస్సు ఎక్కము అని అనుకుంటాం. కానీ దేవుడు తను వెంబడించేవాడు ఎలా ఉండాలో ముందుగానే తెలియపరుస్తున్నాడు. తను వెంబడించేటువంటి వాడు, యేసును వెంబడించేవాడు, యేసును వెంబడింపగోరువాడు ఎవడైనా ఉన్నాడా? నన్ను వెంబడింపగోరువాడు ఎవడైనా, మొట్టమొదటి మాట
ఎవడైనా అని అంటారు. ఎక్కడ? ఎవడైనా. చదవండి అక్కడ. ఎవడైనా నన్ను వెంబడింపబోనేలా. ఎవడైనా అంటే ఏ ఏ ఏ చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా లేదా ముసలోళ్ళైనా వృద్ధులైనా ఏ భాష మాట్లాడే వాళ్ళైనా ఏ స్థితిలో ఉన్నా మన భాషలో మాట్లాడాలంటే ఎర్రగా ఉన్నా నల్లగా ఉన్నా ఎత్తుగా ఉన్నా లావుగా ఉన్నా ఎవరైనా ఏ విశ్వాసైనా సంఘ పెద్దయినా పాస్టర్గారైనా సేవకుడైనా నాయకులైనా ఎవరైనా కానీ ఆయన్ని వెంబడించాలి అని అనుకుంటే ఎలా వెంబడించాలో దేవుడు తెలియపరిచాడు. ఎలా వెంబడించాలో తెలియపరిచాడు. దేవుణ్ణి వెంబడించడం అనేది పూలమాట కాదు. దేవునితో నడవటం అనేది పూలమాట కాదు. చాలా మంది అనుకుంటాం, చాలా మందిని యేసుక్రీస్తుని వెంబడించారు, చాలా మందిని ఆయన వెంబడి వెళ్ళారు. యేసుక్రీస్తు అంటాడు, ఎందుకు మీరు నన్ను వెంబడిస్తున్నారు అని అంటే, మీరు రొట్టెల కోసం వెంబడిస్తున్నారా అంటాడు. ఏమంటారు? ఏ కోసం? కొంతమంది యేసుక్రీస్తుని వెంబడించేటప్పుడు కొంతమంది స్వస్థతల కోసం వెంబడించారు. దేనికోసం? స్వస్థతల కోసం వెంబడించారు. కొంతమంది రొట్టెల కోసం వెంబడించాడు. ఎందుకంటే ఈయన 5 రొట్టెలు 2 చేపల్ని ఎంతమందికి పెడతాడు? హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందికి పెడతాడు ఆయన కదా? ఇంకా మిగులుతుంది. అందుకని వెంబడించారు. దేనికోసం? భోజనం కోసం వెంబడించేవాడు. కొంతమందికి వారికి కలిగినటువంటి రోగాలను బట్టి, వాళ్ళకు కలిగినటువంటి ఇబ్బందులను బట్టి, వాళ్ళకు కలిగినటువంటి సమస్యలను బట్టి వాటిని తీరుస్తాడని ఆయన్ని వెంబడించారు. అందుకనే దేవుడు అంటాడు, ఇదిగో మీరు వేటి కోసం నన్ను వెంబడిస్తున్నారు? అక్షయమైన ఆహారం కోసమా అని మాట్లాడుతుంటాడు. యోహాను సువార్త మనందరికీ వాక్యం తెలుసు కనుక నేను రెఫరెన్స్లు ఇప్పుడు చెప్పడం ముందుకు వెళ్తాను. అయితే ప్రియదేవుల జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన వెంబడించేటప్పుడు ఎలా వెంబడించాలో ఆయన ఖచ్చితంగా వీటిలో చెప్పాడు. ఖచ్చితంగా ఆయన వెంబడించేటప్పుడు ఏం చేయాలి, ఎలా ఉండాలి, ఆయన్ని వెంబడించాలంటే మనం ఏం చేయాలి అనేటువంటిది ఆలోచన చేస్తే ఇక్కడ చక్కగా మాట్లాడాడు. మొట్టమొదటిగా ఆయన్ని వెంబడించేవారు ఉండవలసినటువంటి నియమం ఏంటంటే నియమ నిబంధనలు చెప్పాడు కొన్ని. నన్ను వెంబడించాలనుకుంటే మొట్టమొదటిగా చేయాల్సింది తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఒకటి ఏం చేయాలంట? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. అంటే గొప్పలు చెప్పుకోవటం మానేయాలి. అంటే తనను తాను తగ్గించుకోవాలి. ఉపేక్షించుకోవటం అంటే రిక్తునిగా చేసుకోవటం. ఉపేక్ష, ఆపేక్ష రెండు ఉన్నాయి. ఆపేక్ష అంటే కోరుకోవటం, తను తాను ఇష్టపడటం, తను ఏదో నేను కలిగి ఉన్నాను అని అనుకోవటం. ఉపేక్ష అని అంటే నేను ఏమీ లేని వాడిని, అంటే నేను ఖాళీ, నేను ఏమీ లేనటువంటి వాడిని అని అనుకోవటం. మొట్టమొదటి క్వాలిటీ ఆయన వెంబడించేవారు, విశ్వాసైనా పెద్దయినా కాపురైనా ఎవడైనా ఆయన వెంబడించేవాడికి మొట్టమొదటి లక్షణం ఏం కావాలి తెలుసా? తన్ను తాను ఉపేక్షించుకోవాలి. ఏం చేయాలి? తన్ను తాను ఉపేక్షించుకోవాలి, తన్ను తాను వద్దనుకోవాలి, తన్ను తాను త్యజించుకోవాలి, తన్ను తాను విడిచిపెట్టుకోవాలి. నేను లేను అని అనుకోవాలి. నేను లేను అని అనుకోవటం కష్టం కదా, చాలా కష్టమైన పని. నేను అనేది ఉండకూడదంట. నేను అనేది లేకుండా ఉన్నప్పుడు ఉపేక్షించుకోవటం అంటే నువ్వు తన్ను తాను ఉపేక్షించుకోవటం, తగ్గించుకోవటం, అసలు లేకుండా చేసుకోవటం. అందుకని ప్రతి ఒక్క జ్ఞాపకం ఉంచుకోండి, ఉపేక్షించుకోండి. ఎవరైనా యేసు మాట విని, అంటే ఇదిగో ఒకసారి ఆలోచన చేస్తే మరంట ఇదిగో ఒక పాత కొన్ని సంవత్సరాల వెనక్కి వెళ్తే టైపింగ్ మిషన్ ఉంటాయి తెలుసా? టైపింగ్ మిషన్ నేర్పిస్తుంటారు. టైపింగ్ టక్ 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 కనబడడం, మళ్ళీ పేపర్ కనబడుతూ ఉంటాయి. ఆ టైపింగ్ మిషన్లో అంట ఎక్కువ అరిగిపోయిన లెటర్ ఏదైనా ఉందంటే అది ఐ అంట. ఏంటది? ఎక్కువ అరిగిపోయిన లెటర్ ఏదైనా ఉందంటే అది ఐ అంటే నేను ఐ అనేదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారంట. మన జీవితంలో కూడా నేనంటే ఏదో తెలుసా? కొంతమంది కొత్తగా ఒకటి వచ్చింది, కొత్తగా చాలా బళ్ళ మీద
ఉంచుకోండి. అంటే ఎందుకై రాస్తాము అని అంటే బయట ఎందుకై రాస్తాము అని అంటే నేను ఫలానా వాళ్ళ తాలూకా. మరి యేసుక్రీస్తు తాలూకా అయిన వాళ్ళు ఎవరైనా చెప్తున్నారా? నేను యేసయ్య తాలూకా. హల్లెలూయా చెప్తున్నారా? చెప్పరు. నాకు ఉంచుకోండి మీరు ఏం కదా. ఇదిగో ఆయన్ని వెంబడించేటువంటి వాడు నేను అనే దాన్ని, నేను అనే మాటను ఉపేక్షించుకోవాలి, నేను అనే దాన్ని తీసివేసుకోవాలి. కనుక జ్ఞాపకం ఉంచుకోండి ప్రియరా, మన జీవితంలోనట ఐ అనే లెటర్ ఇంగ్లీష్లో ఐ అనే లెటర్ వంగితేనంట, అది వంగితే సి అయిందంట. ఏమైంది? వంగితే సి. సి అంటే ఏంటి? సి ఫర్ క్రైస్ట్. సి ఫర్ క్రైస్ట్. కనుక నువ్వు వంగితే అంటే నువ్వు తగ్గించుకుంటే క్రీస్తు పోలికలోనికి మారుతావు. క్రీస్తు దేవాది దేవుడై ఉండి ఆయన మనిషి పోలికనిగా ఆయన వ్యక్తినిగా చేసుకుని దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ఏం ధరించుకున్నాడు? దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. కనుక ప్రియమిత్రులారా, ఈరోజు నేను తెలియపరిచే మాట ఏంటంటే, వీరు ఇదిగో నేను లేకపోతే ఈ సంఘము జరగదు, నేను లేకపోతే ఏ పని జరగదు, నేను పాడకపోతే, నేను చదవకపోతే, నేను రాకపోతే, నేను చెయ్యకపోతే, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఇవి హెచ్చించే మాటలు. ఏ మాటలు? హెచ్చించుకునేటువంటి మాటలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. తెలుసా? నువ్వు హెచ్చించుకుంటే తగ్గించబడతావు. జ్ఞాపకం ఉంచుకో ప్రియదేవులారా. ఇదిగో నీవు ఈరోజు ఉపేక్షించుకోవాలి. నేను యేసుక్రీస్తుని వెంబడిస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా, అయితే నీలో కనపడాల్సింది ఆయన వెంబడిస్తున్నావు, ఆయన ఫాలో అవుతున్నావు, ఆయనతో నడుస్తున్నావు అని తెలియటానికి మొట్టమొదట నీలో కనిపించే లక్షణం, ఆయన నీలో నుండి కోరేది తగ్గించుకునేతనం. ఏ తనం? తగ్గించుకునేతనం. నిన్ను నీవు కాదనుకునేతనం. ప్రార్థన పెడితే మనం కాదనుకుని చర్చకి వస్తామా? ప్రార్థనకు వస్తామా? నా పని అయిపోవాలి, తర్వాత వస్తాను నేను, ముందు తర్వాత ఏదైనా అంటే ఏం పని చేస్తుంది అక్కడ? నేను పని చేస్తుంది. దేవుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇదిగో చావుట బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. బ్రతికితే క్రీస్తు కోసం బతుకుతా, చచ్చిపోతే ఆయన కోసం చచ్చిపోతా. లాభమే చచ్చిపోయినా అంటే. ఇదిగో మళ్ళా కొలసీలు రాసిన పత్రికలు అంటాడు, ఇదిగో జీవించువాడు నేను కాను, క్రీస్తే నాలో జీవించున్నాడు. ఇప్పటి నుంచి జీవిస్తున్న జీవితము చాలా, మీ వాక్యం బాగొచ్చు కదా, అందుకని నేను రిఫరెన్స్ చెప్పట్లేదు. సమయం అర్ధగంట ఉంది కనుక తొందరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మంచిది. ఏదంట? ఇప్పటి నుంచి జీవిస్తున్న జీవితము నాది కాదు, నా కోసము మరణించి నా కోసము ప్రాణం పెట్టినటువంటి యేసయ్యది, నన్ను విమోచించిన యేసుని జీవిస్తుంది నేను కాదు, ఆయనే నాలో జీవిస్తున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు. నేను లేను, ఇంకా నాలో నేను లేను, నాలో యేసయ్యే ఉన్నాడు. ఎవరున్నారు? యేసయ్యే ఉన్నాడు నాలో. జ్ఞాపకం ఉంచుకోండి. అలా జీవించగలుగుతున్నామా? ముందుకు వెళ్తాను. రెండోది జ్ఞాపకం ఉంచుకోండి. తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. ఏం చేయాలంట? తన సిలువనెత్తుకొని ఆయన వెంబడించాలి. తన సిలువనెత్తుకోవాలి. తన సిలువనెత్తుకొని అని అంటే మాట ఆలోచన చేస్తే ఒకసారి యేసుక్రీస్తు ఎత్తుకున్న సిలువ వేరు, మనం వెతుక్కుపోయే సిలువ వేరు. ఎట్లా పాస్టర్ గారు ఇంత మాట్లాడుతున్నారండి అని అంటారా? యేసుక్రీస్తు ఎత్తుకుంది సిలువ. ఎత్తుకున్నాడు యేసుక్రీస్తు సర్వమానవాళి పాప క్షమాపణ కోసము, సర్వమానవాళి రక్షణకై ఆయన సిలువ ఎత్తుకున్నాడు. మరి మనం సర్వమానవాళి పాపాలు మోసేటువంటి సిలువను మనం ఎత్తుకోగలమా? సర్వమానవాళి పాపాన్ని మనం మోయగలమా? చాలా మంది ఉన్నారు తెలుసా. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు సిలువ వేసుకున్నాడు కాబట్టి నేను సిలువ వేసుకుంటాను, నేను కొట్టించుకుంటాను అనేవాళ్ళు లేరా? బతుకులు లేరా? ఉన్నారా లేదా? నువ్వు సిలువ వేసుకుంటే ఎవరికేమో బాయ్, నువ్వు పాపివి, నువ్వు సిలువ వేసుకుంటే మా పాపాలు పోతాయా? నువ్వు సిలువ మోస్తే నా పాపాలు పోతాయా? పావు కదా. మరి మనం ఎత్తుకోవాల్సినటువంటి సిలువ ఏంటి? అంటే ఆయన చూపించినటువంటి మార్గం.
ఆయన చూపించినటువంటి శిలువ కార్యం గురించి ప్రకటించటం, ఆయన చేసినటువంటి కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం. ఇంకొక మాటలో చెప్పాలంటే పౌలు అంటాడు, ఆయన శ్రమలలో పాలువారగటం. ఆయన శిలువ మనం మనం మొయ్యలేం, కానీ మన శిలువ ఆయన మోస్తున్నాడు కదా. మన శిలువ మోస్తున్నాడని ఇదిగో శ్రమలలో, శిలువ అంటే శ్రమలకు సాదృశ్యం కదా. మన శ్రమల్లో, మన ఇబ్బందుల్లో, మన కష్టాల్లో సిలువను ఎత్తుకోగలమా? సిలువను మోయగలమా? అంటే ఆయన రక్షించాడు, ఆయన సిలువ సువార్తను ప్రకటించగలమా అనేది ఆలోచన చేయాలి. నేటి దినాల్లో జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన శ్రమలో పాలువారగుట చాలా కష్టమైనటువంటి పనిగా మారుతుంది. జ్ఞాపకం ఉంచుకోండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాట కనపడుతూ ఉంటది. పౌలు ఈ మాట అంటాడు మధ్యలో ఆయన మరణ విషయంలో సహానుభావం కలవాడనని ఆయన ఎరువు నిమిత్తమును ఆయన శ్రమలలో పాలువాడనుంటనెట్టిదో సమస్తమును నష్టపరుచుకుని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఆయనతో పాలువారగుట, క్రీస్తుని ఆయన శ్రమలలో పాలువారగుట, సమస్తమును నష్టముగా ఎంచుకొని తను తాను తగ్గించుకుని పౌలు ఏం చేశాడు తెలుసా? ఆయన శ్రమలలో పాలువారవ్వాలని ఇష్టపడ్డాడు. ఆయన కష్టాల్లో ఆయన యొక్క సిలువను గురించి ప్రకటించడానికి ఎక్కడైనా ఆయన సిలువను గురించి ప్రకటించడానికి సిగ్గు పడలేదు. ప్రతి చోట ఆయన సిలువను గురించి చెప్పాడు. కనుక జ్ఞాపకం ఉంచుకోండి, జ్ఞాపకం ఉంచుకోండి. మొట్టమొదటిగా నిన్ను నువ్వు తగ్గించుకొని క్రీస్తు కోసం బ్రతకాలి. రెండోది, ఆయన సిలువనెత్తుకొని ఆయన నడిచిన మార్గంలో నడవటానికి ప్రయత్నం చేయాలి. ఆయన వేసిన అడుగులో, ఆయన చూపించిన మాదిరిలో నువ్వు నడవటానికి ప్రయత్నం చేయాలి. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రతిదినము సిలువ మోయాలంట. ఏంటంట? ప్రతిదినము సిలువ మోయాలి. ప్రతిదినము ఆయన వెంబడించాలి. ప్రతిదినము ఆయన సిలువ మోస్తూ మనం వెళ్ళాలి. ప్రతిదినము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. మనం చాలా మంది ఆదివారం క్రైస్తవులు ఉంటాం. ఆదివారం ఒక్కరోజే చర్చికి రావటం కాదు. ఆదివారం ఒక్కరోజే ఆయన జ్ఞాపకం చేసుకోవటం కాదు. ప్రతిరోజు, ప్రతిదినము ఆయన సిలువ మోయాలి. ప్రతిదినము ఆయన వెంబడించాలి. ప్రతిదినము సిలువ మోస్తూ ఉండాలి. అయితే నేను ప్రతిదినము అనేటువంటి విషయంలో 4, 5, 6 విషయాలు చెప్పాలి అని అనుకున్నాను. సమయం లేదు కనుక తొందరగా ముందుకు వెళ్తాను. ఒకటి, మనము ప్రతిదినము ఆయన్ని ఎలా వెంబడించాలి, ప్రతిదినము ఎలా సిలువను మోయాలి, ఎలా మనము దేవుణ్ణి వెంబడించేటప్పుడు ఎలా ఉండాలి అని ఆలోచన చేస్తే మనము ఒకసారి ప్రతిదినము మన్నా భుజించాలంట. మన్నా భుజించాలి. నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనంలో ఈ మాట కనపడుతూ ఉంటుంది. చదవండి ఒకసారి తొందరగా. నిర్గమకాండము 16వ అధ్యాయం 4వ వచనం. యెహోవా మోషేను చూచి, ఇదిగో నేను ఆకాశం నుండి ఆహారము తినిపించుదును, నా ధర్మశాస్త్రము అనుసరించినట్లు లేదో అని నేను వారిని పరీక్షించినట్లు ప్రజలు వెళ్ళి ఏలాంటి మద్యము ఆనాడే పుచ్చుకొనవలెను, మరియు సిద్ధపరచుకునవలెను. వారు దినదినమున చాలు అరే నేనంట దినదినమున మన్నా కూర్చుకోవాలి. మన్నా తెలుసా మీకు? మన్నా అంటే దేవతలు భుజించే ఆహారం. ఎంత చెప్పట్లా. మన్నా అంటే తెలుసా? తెలిస్తే హల్లెలూయా. హల్లెలూయా. మన్నా అంటే దేవతల ఆహారము. ప్రతిరోజు మన్నాని భుజించాలి. ప్రతిరోజు కూర్చుకోవాలి. ప్రతిరోజు ఆకాశం నుంచి పడేటువంటి ఆహారాన్ని తెచ్చుకోవాలి. ఆహారాన్ని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవాలి. ఎండబడితే ఏమైంది తెలుసా? ఎండబడితే కరిగిపోయింది. హల్లెలూయా. ఎండబడితే కరిగిపోయింది. అందుకని పొద్దున్నే లేచేవాళ్ళు అంటే ఇశ్రాయేలు. ఇప్పుడు పొద్దున్నే లేచి ఆహారాన్ని సిద్ధపరచుకునేవాళ్ళు. పొద్దున్నే లేచి మన్నాని ఎరుకొచ్చుకునేవాళ్ళు. వెళ్ళి ఆకాశం నుంచి ఆయన మన్నా కురిపిస్తూ ఉంటే ఆ మన్నాన్ని తీసుకొచ్చుకునేవాడు. ఎంతమంది ఉదయకాలం లేచే అలవాటు ఉంది? ఉదయకాలం
లేదా? దేవునికి స్తోత్రం. అంటే హల్లెలూయా. మంచిది. ఉదయకాలంలో లేచి మనము మన్నాను గుర్చుకోవాలి అని అంటే ఏంటో తెలుసా? దేవుని వాక్యాన్ని, మన్నా జీవాహారానికి సంబంధించింది. ఇప్పుడు ఆహారము ఆయన పరలోకం నుంచి, ఆయన ఆకాశం నుంచి మన్నాన్ని కురిపిస్తూ ఉంటాడు వాక్య రూపముగా. ఇదిగో ఇదిగో ఇది పరలోకపు మన్నా. ఇదిగో దేవుడు మనకి ఆకాశం నుంచి ఇచ్చినటువంటి మాటలు, ఈ ఆయన వాక్యము మనం చదువుతామా? రోజు పొద్దున్నే లేచి మనం తింటామా? మన ఇంట్లో వాళ్ళకి పెడతామా? హల్లెలూయా. రే టిఫిన్ తిను, బ్రష్ బ్రష్ చేసిన తర్వాత టిఫిన్ పెడతామా? టిఫిన్ పెట్టి స్కూల్కి పంపిస్తాం కదా పిల్లల్ని. పొద్దున్నే లేచి అరే మోకరించు, మన్నా తిందామే అని అంటారా? హల్లెలూయా. మన్నా ఏందమ్మా అని అంటారు కదా. కనుక పొద్దున్నే లేచి మోకరించి ప్రార్థన చేసుకుని మోకరించి మన్నాని అంటే జీవాహారాన్ని భుజించేవారు ఎంతమంది ఉన్నారు? జీవాహారాన్ని భుజించేవారు, ఆయన వాక్యాన్ని ధ్యానించేవారు ఎంతమంది ఉన్నారు? కనుక జ్ఞాపకం చేసుకోండి ప్రియదేవులారా, ఈ రోజు నుంచి పొద్దున్నే లేచి మళ్ళా తెల్లారిపోతే మన కరిగిపోయింది. హల్లెలూయా. ఏమైంది? తెల్లారిపోతే కరిగిపోయింది. జాగ్రత్త. ఈరోజు పొద్దున్నే లేచి ప్రతిరోజు మోకరించి బైబిల్ చదవగలిగితే దేవుడు అయా ఆహారం పంపించాయి ఆకాశం నుంచి, మన్నాను కురిపిస్తానన్నావుగా, ఈరోజు నాతో జీవాహారంగా మాట్లాడుతున్నావుగా, దేవుడి నోటి నుంచి వచ్చి ప్రతి మాట మనల్ని జీవింపజేసింది కదా. అయ్యా నువ్వు ఒక్కసారి మాట్లాడయ్యా, మన్నాని పంపించయ్యా అంటే యేసుక్రీస్తే ఏమంటాడు? పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని చెప్పాలి, జీవాహారాన్ని నేనే నన్ను తినండి అంటాడు. ఎవరు? నన్ను తినండి అంటాడు. ఎవరు తినాలి ఇప్పుడు మరి? పొద్దున్నే లేచి యేసయ్య తిన్నావా? యేసయ్య నన్ను తింటాడు పాస్టర్ గారు. యేసయ్య అంటే ఏంది? మనందరి వాక్యం తెలుసు కదా. ఏమన్నా రాసినాము? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. యేసయ్య ఎవరు? యేసయ్య అంటే వాక్యం చాలా చదవద్దు నాకు. వాక్యం. యేసయ్య అంటే ఎవరు? వాక్యం. మరి వాక్యం తిన్నావా? వాక్యం చదివావా? టిఫిన్ చేసావా అని అడుగుతారు కానీ ఎవరైనా తోటి విశ్వాసుల్ని వాక్యం తిన్నావా అని ఎప్పుడైనా అడిగారా? పాస్టర్ గారు వాక్యం తిన్నావా ఈరోజు? పాస్టర్ గారు వాక్యం తిన్నావా ఈరోజు? తినలేదమ్మా. అయితే మన ఆత్మ ఆయన వెంబడించేటువంటి వారు పొద్దున్నే లేచి జీవాహారాన్ని తినాలి. రెండోది ఆయన వెంబడించేవాడంట ప్రతిరోజు మనం తినాలి. రెండోది ఆయన వెంబడించేవాడు ప్రతిరోజు మొరపెట్టాలంట. ఆయన వెంబడించేవాడు ప్రతిరోజు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి ఆయన వెంబడించేవాడు. ఈరోజు ఎందుకులే రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం అనకూడదు. ప్రతిరోజు ఏం చేయాలంట? చెప్పాలి. ప్రతిరోజు ఆయన వెంబడించేవాడు ప్రతిరోజు మన్నా తినాలి, ఆయన వెంబడించేవాడు ప్రతిరోజు ప్రార్థన చేయాలి, ఆయన వెంబడించేవాడు ప్రతిరోజు ఫెలోషిప్లో ఉండాలి. ఎక్కడ ఉండాలి? సహవాసంలో ఉండాలి. ఉంటున్నావా సహవాసంలో? ప్రియదేవుల జ్ఞాపకం ఉంచుకోండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 46వ వచనం మనందరికీ తెలుసు. వాళ్ళు ప్రతిదినము రొట్టె విరుచు చెందును, బోధయందును సహవాసమందును ఎడతెగక ఉన్నారు. మరి ఎక్కడైనా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాం కానీ ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుందాం అనుకుంటామా? ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకున్నాం, ఈరోజు మా ఇంటికి రా, మన ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకుందాం. సహవాసం ఉందా? ఒకరికొకరికి సహవాసం ఉందా? నీ ఇంటికి నేను రాను, నా ఇంటికి నువ్వు రావద్దు, చర్చిలో కలుసుకుందాం పో. హల్లెలూయా. ఉన్నారా? కనుక జ్ఞాపకం ఉంచుకోండి, ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటున్నామా? మన సహవాసం, మన ఫెలోషిప్ ఎలా ఉంటుంది అని ఆలోచన చేయాలి. యేసుక్రీస్తుని వెంబడించే వాళ్ళు, దేవుని విశ్వాసులు మాట్లాడుకునేటప్పుడంట ఇద్దరు దేవదూతలు వచ్చి వింటాయి అంట. హల్లెలూయా. భక్తులు మాట్లాడుకునేటప్పుడు ఎవరంటారు? దేవదూతలు వచ్చి ఏం మాట్లాడుకుంటున్నారు? ఏం మాట్లాడుకుంటాం? దేవుని గురించి మాట్లాడుకుంటాం. కనుక జ్ఞాపకం ఉంచుకోండి. నాలుగోది జ్ఞాపకం ఉంచుకోండి, ప్రతిరోజు లేఖనాలు పరిశోధించాలి. ప్రతిరోజు ఏం చేయాలి? లేఖనాలు పరిశోధించాలి. అపోస్తలుల కార్యం 17వ అధ్యాయం 11వ వచనంలో ఈ మాటలు కనపడుతుంటాయి. ఏం చేయాలంట? ప్రతిరోజు లేఖనాలను పరిశోధించాలంట. ఆ సంఘం వాళ్ళైతే లేఖనాలు అలా ఉన్నాయో లేదో అని పరిశీలించేవాళ్ళంట. ఏ సంఘమో తెలుసు కదా మనకి? వేరే సంఘం కదా.
ఇంకొకసారి నేను ముందుకు వెళ్తాను, ఇంకొకసారి చెప్తాను. ఇదిగో హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మాట కనపడతాయి. ప్రతిరోజంట ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఏం చేయాలి? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. క్రీస్తుని పోలి నడుచుకుని క్రీస్తుని వెంబడించే వాళ్ళు ఉన్న లక్షణం ఏం తెలుసా? ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలంట. ఎవరైనా చెప్తే ఏంటా మనం చూసేవాళ్ళ బావా నీ సంగతి చూసుకో, ముందు నీ సంగతి చూసుకో అని అంటామా లేదు? కనుక ప్రీతుల జ్ఞాపకం ఉంచుకోండి, ఎవరైనా చెప్పినప్పుడు సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకరినొకరు ఆత్మీయంగా చెప్పారే అలా చేయకుంటుంటే బాగుండు కదా, ఇలా చేస్తే బాగుండు కదా అని ఒకరినొకరు చెప్పుకోవాలి. చెప్పినప్పుడు రిసీవ్ చేసుకునేటువంటి మనసు మనకు ఉండాలి. సరి చేసుకో, మన మంచి కోసమే కదా చెప్తుంది అని ఆలోచన చేయాలి. ఆరోగ్యగా ఆయన సిలువను మోయాలి. లోకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనాన్ని గమనిస్తే ఆయన్ని సిలువ మోస్తూ ఆయన్ని వెంబడించాలి. ఇవన్నీ చేసి ఆయన్ని వెంబడించాలి. ఏం చేయాలి? ఒకటి తగ్గించుకోవాలి. స్పీడ్గా నేను క్లోజ్ చేస్తాను. ఇంకా ఒకటి తగ్గించుకోవాలి, 2 తను తాను ఉపేక్షించుకోవాలి, 2 తన సిలువను ఎత్తుకోవాలి. తన సిలువను ఎత్తుకోవాలంటే ఎలా? శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో, మనకున్నటువంటి బాధల్లో కూడా ఆయన్ని కలిగి ఆయన సిలువను కలిగి మనం జీవించాలి. కొంతమందికి శ్రమ రాగానే తీసి పక్కన వేస్తారు. భక్తి లేదు, వాళ్ళు ఎత్తి ఈ పక్కనే అంటారు. భక్తి ఆదివారం రాత్రి మళ్ళీ చొక్కా వేసుకో, మళ్ళీ సిలువ వేసుకో, మళ్ళీ చర్చికి పో, హల్లెలూయా ఇలా ఉంటాం. అట్లా కాదు. ఆయన వెంబడించేటప్పుడు ఒకసారి ఆలోచన చేస్తే ఆయన శ్రమల్లో, హింసల్లో, ఉపద్రవాల్లో కూడా ఆయన్ని వెంబడించినటువంటి బిడ్డలు ఉన్నారు. లేదా? పౌలు ఆయన శిష్యులు ఆయన్ని వెంబడించారు. ఎలా వెంబడించారంటే చాలా ఆయన వెంబడించేవారు ఎలా వెంబడించారంటే చచ్చిపోవటానికి కూడా సిద్ధపడ్డారు. హల్లెలూయా. మనం సిద్ధపడతామా? హల్లెలూయా అంటే తుపాకు పెట్టి పేల్చేస్తానంటే హల్లెలూయా అంటావా? రేపు రాబోతుంది, సిద్ధంగా ఉన్నారో లేదో మీకు తెలియదు. కానీ మోడీ వచ్చి ఎవరైతే హల్లెలూయా దేవుని నమ్ముకుంటారో వాళ్ళందరినీ కాల్చేస్తామంటే, వాళ్ళ రైస్ క్లీన్ తీసేస్తామంటే ఏసైనా అనుకుంటారా? ప్రార్థనకు వస్తారా? హల్లెలూయా. జ్ఞాపకం ఉంచుకోండి ప్రియమైన బిడ్డలారా, ఇదిగో ఆయన్ని వెంబడించేటప్పుడు ప్రాణం పోయిన, అందుకని కింద వచనాలు అంటాడు, నా కొరకు ప్రాణం పెట్టేవాడు, సువార్త నిమిత్తము ప్రాణం కట్టగోరువాడు జీవించబడతాడు. ప్రాణాన్ని బట్టి భయపడేవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. కనుక ఈరోజు నేను అంటాను, ఈరోజు మనం ఎంతమంది ఆయన కోసం బ్రతకాలి, ఆయన వెంబడించాలి, ఆయన్ని కలిగి జీవించాలి, ఆయన కోసం మనం ఉండాలి అని ఆలోచన చేస్తారో ఆలోచన చేయండి. ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోండి, ఇదిగో మనందరం కూడా ఆయన్ని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? హల్లెలూయా. నిద్రపోతున్నారు ఒకసారి హల్లెలూయా. నిద్రపోతున్నారా? నిద్రపోయేవాడు మాత్రమే చెప్పమన్నాను. మంచిది. మెలకుగా ఉన్న మనందరం హల్లెలూయా చెప్దాము. హల్లెలూయా. మంచిది. లాస్ట్గా చివరిగా నేను ఈరోజు చెప్పి ముగించేస్తాను. ఇదిగో ఆయన్ని వెంబడించాలి. ఎవరిని వెంబడించాలి? చాలా మంది నేటి దినాల్లో ఎవరిని వెంబడిస్తున్నారో తెలుసా? ఇదిగో అక్కడ డబ్బా ఉందంటే డబ్బాని వెంబడిస్తారు. చాలా మంది ఈ రోజు నేటి దినాల్లో వెంబడిస్తున్నటువంటి విషయం ఏంటి తెలుసా? చాలా మంది సాకులు వెంబడించేవాళ్ళు, ఏదైనా అద్భుతాలు జరుగుతాయి అంటే అక్కడికి పరిగెత్తేవాళ్ళు, లేదా వాక్యాన్ని వెంబడించరు, వాక్యాన్ని కలిగి జీవించిన వాళ్ళు, ఎక్కడ ఏం జరిగితే అక్కడ పరిగెత్తారు. హల్లెలూయా. వీళ్ళు దేన్ని వెంబడిస్తున్నారు? యేసుక్రీస్తుని వెంబడించరు. వీళ్ళు మనుషులను వెంబడించేవాళ్ళు. వీరు ఎవరిని వెంబడిస్తారు? మనుషుల్ని వెంబడిస్తారు. కనుక ఈరోజు నేను అంటాను, వెంబడించడానికి ఒకే ఒకడు యోగ్యుడు. ఎవరు యోగ్యుడు? యేసుక్రీస్తు మాత్రమే యోగ్యుడు. ఆయన మాత్రమే పరిశుద్ధుడు. అందుకనే నన్ను వెంబడించండి. ఎవరిని వెంబడించద్దు? మీరు నన్ను కూడా వెంబడించద్దు. నేను చెప్తున్నాను ఈరోజు, నన్ను కూడా వెంబడించద్దు. ఎందుకంటే మేము కొన్ని దినాలకు చచ్చిపోతాం, మీరు కొన్ని దినాలకు చచ్చిపోతారు. కానీ ఆయన చచ్చిపోతాడా? ఆయన చనిపోయి తిరిగి లేచి యుగములకు
సజీవుడైన వాడిని. హల్లెలూయా చెప్పాలి. సజీవుడైన వాడిని వెంబడిస్తే ఉపయోగం ఉంటుందమ్మా. సజీవుడైన వాడిని ఉపయోగిస్తే, పరిశుద్ధుడైన వాడిని వెంబడిస్తే మనకు ఉపయోగం ఉంటుంది. కానీ మమ్మల్ని నమ్ముకుంటే, లేదా సాకులు కానీ, సంఘ పెద్దలు కానీ, లేదా సీనియర్ విశ్వాసులు కానీ నమ్ముకుంటే మనం పరలోకం పోతామా? హల్లెలూయా చెప్పాలి. ఎవరిని వెంబడించాలి? ఈరోజు యేసుని వెంబడించాలి. యేసుని వెంబడింపగోరుచున్నావా? అయితే ఇవి చెయ్యి. నువ్వు ఆయన వెంబడించగలిగితే ఇది చెయ్యి అని దేవుని వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఎవరు యేసయ్యలాగా ఉండలేరు, ఎవరు యేసయ్యలాగా మాట్లాడలేరు, ఎవరు యేసయ్యలాగా స్వస్థ కార్యాలు చేయలేరు. ఎవరు కూడా అంత పరిశుద్ధత లేడు. పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? పాపము లేనివాడు ఎవడైనా ఉన్నాడా? అందరూ పాపం చేస్తున్నారనే కదా. ఇదిగో నువ్వు వెంబడించాల్సింది మనుషులను కాదు. పౌలవుడు అపోస్తలుడు, పేతురుడు పౌలవుడు. ఆయనే కదా వృద్ధి చేసింది, ఆయన్ని కదా నువ్వు వెంబడించాల్సింది, ఆయన్ని కదా నువ్వు అనుసరించాల్సింది. కనుక ఈరోజు నేటి దినాల్లో మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ప్రియ దేవునులారా, జ్ఞాపకం ఉంచుకోండి. నువ్వు వెంబడించేది ఎవరిని? నువ్వు అనుకరించేది ఎవరిని? నువ్వు ఫాలో అయ్యేది ఎవరిని? నిన్ను ఫాలో చేయాల్సింది మేము ఎవరిని? అమ్మ నన్ను వెంబడించమ్మా, అమ్మ నన్ను వెంబడించు అని మేమంటే బాగుంటుందా? ఎవరిని వెంబడించాలి? యేసయ్యని వెంబడించమ్మా, యేసయ్యని వెంబడించు. ఆయన ఎక్కడికైనా వస్తాడు, ఎక్కడికైనా వస్తాడు కదా. నువ్వు పనికి పోతే పనికి వస్తాడు, నువ్వు ఉద్యోగానికి పోతే ఉద్యోగానికి వస్తాడు. ఆయన ఎక్కడ, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. ఆయన నువ్వు వెంబడించగలవు. ఆయన ఏం చేస్తా, ఆయన ఎక్కడున్నా, నువ్వు ఎక్కడున్నా ఆయన నీతో రాగలడు. నువ్వు ఆయన్ని వెంబడించగలవు. హల్లెలూయా వెంబడించగలవు. ఎలా వెంబడిస్తావు? నీ ప్రవర్తన ద్వారా ఆయన వెంబడించగలవు, నీ యొక్క క్రియల ద్వారా ఆయన వెంబడించగలవు, నీ యొక్క స్థితి ద్వారా ఆయన వెంబడించగలవు. కనుక ఈరోజు వెంబడించగోరేవాడు ఇదిగో ఇది చేయండి. గొప్పలు చెప్పుకోవద్దు, నువ్వు హెచ్చించుకోవద్దు, నువ్వు గొప్పోడు అని అనుకోవద్దు. గొప్పోడు అనుకుంటే ఆయన వెంబడించటే ఫెయిల్ అయిపోతాం. మొట్టమొదటి పెట్టినటువంటి కండిషన్ ఏం తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకో. ఇది చాలా అసమమైనటువంటి పని. అందుకనే ఫస్ట్ దేవుడు ఇచ్చిన మాట ఏం తెలుసా? నిన్ను నువ్వు తగ్గించుకో, నిన్ను వెంబడించు, నిన్ను నువ్వు రిక్తినిగా చేసుకో, నువ్వు ఎంటీగా అయిపో. అప్పుడు నన్ను వెంబడించు. కనుక మనం ఈ రోజుల్లో మనగానే ఉంటాం. మనం చేసే పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. నేను ఎక్కడికి వెళ్తున్నా? ప్రార్థనకు పోతున్నా. ఎలా పోతున్నా? ప్రార్థనకి అని అంటాం. ఇంటికాడ వచ్చి మళ్ళా అన్నీ చేస్తూ ఉంటారు. కనుక జ్ఞాపకం ఉంచుకోండి ప్రియదేవులారా, ఆయన్ని వెంబడించేవాడు ఎవడైనా ఆయన్ని వెంబడించాలనుకుంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి, నిన్ను నువ్వు వ్యక్తునిగా చేసుకోవాలి. చాలా అసలు నువ్వు లేవు అని అనుకోవాలి. కనుక ప్రియదేవులారా, ఈరోజు ఈ మాటలు దేవుడు మీ అందరినీ కూడా ఈ విషయంలో ప్రతి విషయంలో దేవుడు వెంబడించాలి, యేసయ్యని వెంబడించాలి. దేవుని చిత్తమైతే ఆయన వెంబడి, గొర్రె పిల్ల వెంబడి వెళ్ళినటువంటి సైన్యం ఉంది. ఆయన కాపురిగా మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోనికి మనం నడిపిస్తాడంట. కనుక జ్ఞాపకం ఉంచుకొని మనందరం కూడా ఎవరిని వెంబడించాలి ఈరోజు అంటే? యేసయ్యని వెంబడించాలి. ఎవరిని? హల్లెలూయా ఎవరిని వెంబడించాలి? యేసయ్యని వెంబడించాలి. ఎలా వెంబడించాలి? తగ్గించుకొని వెంబడించాలి, సిలువనెత్తుకొని వెంబడించాలి. ఇదిగో ప్రతిదినము సిలువ మోయాలి, ప్రతిదినము ప్రార్థన చేయాలి, ప్రతిదినము వాక్యం చదవాలి, ప్రతిదినము లేఖనాలను పరిశోధించాలి, ప్రతిదినము సహవాసంలో ఉండాలి, ప్రతిదినము ఆయనను ప్రకటించే వారిగా ఉండాలంట. చివరిగా అందుకని ప్రతిదినము ఒకరోజు ఒక సేవకుడు అనుకున్నాడు, రోజుకి 1 గంట ప్రార్థన చేయాలి, 1 గంట వాక్యం చదవాలి, రోజుకి ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పాలి అనుకున్నాడంట. ఈ 3 చేయకుండా నేను అన్నం తిన్నాను అని అనుకున్నాడంట. హల్లెలూయా ఈ 3 చేయకుండా నేను అన్నము తినను అని అనుకున్నాడంట. ఇది చాలా కష్టమైన పని మాకు అనిపించింది. అందుకని ఒకసారి మీరు ఆలోచన చేయండి. మీరందరూ కూడా దేవుని చిత్తానుగుణంగా నడిపించబడాలి అన్నదే మా ఆశ. కనుక ఈరోజు ఆయన వెంబడించే వాళ్ళు తగ్గించుకొని మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరం తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని తర్వాత కానుకల కొరకు పాడుకుందాం. కానుకల సమర్పణ
మనలో పాటు పాడుకుందాం. అందరము తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులు అందరూ మోకరించగలిగిన మోకరించండి. తగ్గించుకున్న వారు ఆయన వెంబడించేవారు, తగ్గించుకోవాలని, ఉపేక్షించుకోవాలని, త్యజించుకోవాలని దేవుడి వాక్యము స్పష్టంగా మనతో మాట్లాడుతుంది. ఇంకా అందరము ఒకసారి మోకరించి ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడానికి ఘనమైన మనకి స్తోత్రాలు 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 తండ్రి. అయా నీ ఉన్నతమైన కృపను బట్టి, నీ ఉన్నతమైన ఆశ్చర్యకరమైనటువంటి కృపను బట్టి అయా నీ దాసులు మీ బిడ్డల ప్రభావం అయా నేను వెంబడించగోరువాడు, నేను వెంబడించాలి అనుకునేవారు, ఆయన వెంబడించాలి అనుకునేవారు వారిని వారు తగ్గించుకుని నీ సిలువనెత్తుకుని వెంబడించమన్నావు. వారిని వారు ఉపేక్షించుకోమన్నావు. సిలువనెత్తుకొని నన్ను వెంబడించమన్నావు. ప్రభువా ప్రతిదినము ప్రార్థన చేసేవారిగా, ప్రతిదినము వాక్యము చదివేవారిగా, ప్రతిదినము ప్రభువా మోకరిల్లేవారిగా, ప్రతిదినము సహవాసంలో కూడుకునేవారిగా అందరినీ మీరు సిద్ధపరచండి. నేను వెంబడించేటప్పుడు మేము తగ్గించుకోమన్నాం. మమ్మల్ని సంపూర్తిగా త్యజించుకోమన్నాం. మమ్మల్ని సంపూర్తిగా తగ్గించుకుంటాను. అల్పులకు ప్రభావం మమ్మల్ని ప్రభావం ఈ యొక్క పరిచయలు నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాం. ఉన్నతమైన మీ ప్రణాళికలతో మీరు సిద్ధపరచండి. మీరందరికీ అయా ఈ వాక్యం ద్వారా ప్రతిరోజు ప్రార్థన చేసే తల్లి, ప్రతిరోజు జీవాహారాన్ని భుజించే తండ్రి, ప్రతిరోజు ప్రార్థన ద్వారానే వారి జీవితాన్ని ప్రారంభించేటువంటి తల్లులు మీరు లేవనెత్తండి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు ప్రభువా ప్రార్థన ద్వారానే, మీ వాక్యం చదవటం ద్వారానే మన్నాన్ని భుజించేవారు, ప్రార్థించేవారు, సహవాసంలో ఎడతెగక ఉండేవారు. లేవనెత్తమని ప్రార్థన చేస్తారు. అందరిని బలపరిచి సంఘ కమిటీని, ప్రెసిడెంట్ గారిని, అదేవిధంగా సంఘ ప్రెసిడెంట్ గారిని, సంఘ కమిటీని అంతటినీ ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా మేము ఎవరైనప్పటికీ మేము తగ్గించబడాలి. మీ సన్నిధిలో మేమందరము మోకరిల్లుగా, మీ సన్నిధిలో మేమందరము ప్రభువా మీకోసము, మీ పరిచర్య కోసం ప్రభువా మమ్మల్ని త్యజించుకొని సమస్తమును నష్టముగా ఎంచుకోవడానికి, సమస్తమును ప్రభువా విడిచిపెట్టడానికి మీ కృప చూపించండి. మీకన్నా శ్రేష్టకరమైన ఏది లేదు. మిమ్మల్ని వెంబడించడం ప్రభువా మా ధన్యత ప్రభువా. అనేకులు మిమ్మల్ని వెంబడించాలనుకున్నాను, కానీ వెంబడించలేక విసిగి వెనకెళ్ళిపోయారు ప్రభువా. నేను వెంబడించిన వారిని ప్రభువా ఇహపరమందు ఆశీర్వదిస్తున్నావు కనుక, నేను వెంబడించే వారిని శ్రమలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో నువ్వు తోడుగా ఉండి వారి ముందుగా నడుస్తున్నావు కనుక మీరు ఆశీర్వదించండి, మీరు బలపరచండి. సంఘం అంతటిని కృపలో భద్రపరచండి. మంచి సావుకులను ప్రభువా మీకు స్థానముగా నడిచేటువంటి సావుకులను రద్దు చేయండి. మా ఇష్టం కాదు, మా ఆలోచనలు కాదు, మా తలంపులు కాదు ప్రభువా, మీ చిత్తమేమో ఉన్నదో వాటిని జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. అల్పునైనాను ఇప్పుడు వాడుకున్నందుకు స్తోత్రాలు చేస్తున్నాము తండ్రి. మమ్మల్ని ఆశీర్వదించండి, మా కుటుంబాలను, మా పరిచయలను ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ సంఘ కమిటీని ఆశీర్వదించండి, సంఘ పెద్దలను, స్త్రీల సమాజమును ఆశీర్వదించండి తండ్రి. వైయక్తిని ఆశీర్వదించండి. మీ నామాన్ని మహిమపరిచిన ప్రతి స్వరాన్ని మీరు తాకినందుకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని మమ్మల్ని గణపరుస్తూ ఉండగా వారిని గణపరచండి, నేను మహిమపరుస్తూ ఉండగా వారిని మహిమపరచమని ప్రార్థన చేస్తున్నాను. మీదట వెళ్ళినటువంటి సావకుని కూడా మీరు ఆశీర్వదించండి, బలపరచండి. ఈ దాసుని కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ దాసుని కుటుంబాన్ని మీరు రెండింతలుగా మీ ప్రభుత్వం ఆశీర్వదించి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. సంఘ కమిటీని వారి ఆలోచనలు, తలంపులను ప్రభుత్వం మీరు చక్కపరిచి మీ నామానికి మహిమకరంగా, ఆశీర్వాదకరంగా సంఘ కార్యక్రమాలన్నీ జరిపించబడటానికి మీ కృప వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి సంఘ పెద్ద మీద మీ ఆత్మ నడిపింపును దయచేయండి. మీ కృప, మీ కనికరం దయచేయండి. సండే స్కూల్ పరిచయం మీరు ఆశీర్వదించిన తండ్రి. చిన్ననాటి నుంచే మీరు ఎదుగుతుండగా మీరు ఆశీర్వదించి దీవించినారు. అదేవిధంగా ప్రభువా చదువుకున్న వారిని, నూతనంగా విద్యా సంవత్సరంలోని అడుగు పెట్టిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. వివాహం కొరకు సిద్ధపడుతున్నటువంటి వారు మీరే వివాహం నిర్ణయించమని ప్రార్థన చేస్తున్నారు. జాబ్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వారు ఉన్నతమైన స్థితిలో ఉంచమని ప్రార్థన చేస్తున్నారు.
ప్రతి ఒక్కరిని అధికారులనేమి అయా అందరినీ కూడా మీ కృపలో భద్రపరచు. అయా మీరే ఆశీర్వదించి బలపరచు. సంఘమంతటిని, సంఘ కార్యక్రమాలన్నింటినీ మీ నామానికి మహిమకరంగా జరిపించండి. ఏమున్నా లేకపోయినప్పటికీ మీరుండి సమకూరమని ప్రార్థన చేస్తున్నాను. మా కాపురి మా ముందుండి నడవమని, ఇశ్రాయేలు నడిపించినటువంటి దేవుడు, ఇశ్రాయేలు ముందుగా నడిచినటువంటి దేవుడు ఈరోజు సత్తెనపల్లి తెలుగు బాప్టిస్ట్ సంఘానికి బాప్టిస్ట్ సంఘమునకు ప్రభువా మీరే మా సంఘమునకు ఈ సంఘమునకు ప్రభువా బాప్టిస్ట్ సంఘాలన్నింటినీ ఆశీర్వదించండి. మీరే క్రమపరచండి, పెద్దల్ని బలపరచండి. అన్ని క్రమముగా మర్యాదగా జరిపించబడటానికి చూపించండి. చిన్ననాటి నుంచి ప్రభువా సంఘంలో ఎదిగి ఆశీర్వదించబడిన ప్రతి ఒక్కరూ కృతజ్ఞత కలిగి జీవించడానికి చూపించండి. మీరే ఆశీర్వదించి బలపరచండి. కొడుకు అంతటిని నామానికి మేము తెచ్చుకోవాలి. ఇతని వాక్యాన్ని వారి హృదయము తెచ్చుకున్నాం. యేసు ఉన్నత నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. కానుకల కొరకు